గుడ్ మార్నింగ్ టీచర్. ఏమిటి? సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను. అది నాకు తెలుసు. అటెందుకు చూస్తున్నావు? ఆయన పేరేమిటని తొంగి చూసి తెలుసుకుందామనా? ప్రసన్న. ప్రసన్నానా? ఈ బెంగళూరా? చీచి చిచి చిచి, ఎందుకయ్యా తండ్రి కొడుకులొచ్చి ఎక్కడ తగలాడి నన్ను చంపుతున్నారు? గ్రామం నుంచి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. నాన్నా! ఏమిటి అబ్బాయి? నాన్నా, అదే నాన్నా, ఆ పొడుగు బిల్డింగు ఎల్ఐసి అంటారే, అది ఎలా కట్టారు నాన్నా? నిచ్చినేసి కట్టారా? అదే పడుకోబెట్టి కట్టేసి ఆ తర్వాత నిలబెట్టారు. మీ అబ్బాయి ఒకటి మంకీ బ్రాండ్ లాగా ఉన్నాడు. వట్టి తుండ్ర పిల్లాడండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక అలర్ చేస్తూనే ఉంటాడు. ఇలాగే ఒక రోజు ఊళ్ళో అగరొత్తుల స్టాండ్ మింగేశాడు. అయ్యో, అగరత్తుల స్టాండ్ మింగేశాడా? ఎలా తీసారయ్యా బయటికి? ఏదో అదృష్టం. ఏంటే అదృష్టం అంటావు? అగరత్తుల స్టాండ్ మింగేశాడు అంటున్నావు? అదేం చేయదండి. మన ఇళ్లలో అరటి బండే కదా అగరత్తుల స్టాండ్. అయ్యో, తోలపాకు తీసావు. తిన్న వెంటనే అది వేసుకుని పడుకుంటావా? చంపేస్తాను. నాకు కొంత కాలక్షేపం కావాలి. ఇద్దరు కూర్చుని పేక ఆడుకుందాంరా. వద్దు. ఎందుకయ్యా? ఒకే ఒకసారి ఆడి అలిసిపోయానండి. సరే, వైకుంఠపాలు ఆడదాంరా. వద్దు. ఎందుకయ్యా? ఒకే ఒకసారి ఆడి అలిసిపోయానండి. అయ్యో, అట్లీస్ట్ పులి మేకైనా ఆడదామయ్యా. వద్దండి. ఎందుకయ్యా? ఒకే ఒకసారి ఆడి అలిసిపోయానండి. నీకేంటి, వీడు ఒక్కడే కొడుకా? అవును. ఎందుకయ్యా? నేను ఒకే ఒకసారి ఆడి అవును, మీరు పల్లెటూరు నుంచి వచ్చారు కదా, దెయ్యాలు భూతాలు లాంటివంటే మీకు భయం లేదా? మాకు అట్టానిది ఏమి లేదండి. ఎందుకంటే అంత అలవాటు అయిపోయింది కదా. అవును, మీకు దెయ్యాల మీద భూతాల మీద నమ్మకం లేదా అండి? నాకు అసలు బొత్తిగా భయం లేదు. ఎందుకంటే నేను చనిపోయి 5 ఏళ్ళైందిగా.